సో నమస్కారం అండి. హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతము. ఇది మా ఇంటికి సంబంధించి రెక్టిఫికేషన్ ఏం చేశాను, ఈ యొక్క స్థాపత్యవేద మూల సూత్రాలను ఇక్కడ ఏ రకంగా అప్లై చేశాను అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఎందువల్లంటే ఒక 200 గజాలు 34x53 ప్లాట్లో ఇల్లు ఏ రకంగా కట్టుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఒక దక్షిణ వీధి అండి. ఈ యొక్క దక్షిణ వీధి అనేది మనం తీసుకునేటప్పుడు నేను పశ్చిమ సింహద్వారం పెట్టుకొని కట్టుకున్నాను. సో చాలామంది హర్షించరు, కానీ ధర్మం నాకు తెలుసు కాబట్టి నేను ఆ రకంగా చేసుకున్నాను. ఇది ఇంటి యొక్క నైరుతి మూల అండి. ఇంటి యొక్క నైరుతి మూల ఇది నేను ఇంటి యొక్క ఎంట్రీ అనేది ఒక ఎక్స్టెన్షన్లో తీసుకున్నాను అనేది. ఈ యొక్క ఇంటి యొక్క పశ్చిమం పారు, ఇది దక్షిణం పారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా ఎక్స్టెన్షన్లోంచి నేను ఇంట్లోకి ట్రావెల్ చేస్తున్నానండి. అంటే ఒక బ్యూటిఫుల్ పోర్చ్ ఏదైతే ఉందో చూడండి, చక్కగా ఈ యొక్క బ్యూటిఫుల్ పోర్చ్లోంచి ఇది ఎంట్రీ అవుతున్నాను. కానీ ఇంకా మనం పూర్తిగా ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదండి. అందువల్ల దీన్ని దక్షిణంగా మనం వెళ్తున్నాం కాబట్టి దక్షిణం ఎంట్రీ అని మీరు అనుకోకూడదు. ఎప్పుడు ఇంటి యొక్క గర్భానికి సంబంధించినటువంటి మదర్ వాల్ అంటారు, ఆ బార్ ఇది కాబట్టి ఇక్కడి నుంచి నేను ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాను. సో వీధి దక్షిణం ఉన్నదండి, కానీ నేను పశ్చిమం గుండా ఈ యొక్క ఇంటి యొక్క మెయిన్ వాల్ నుంచి లోపలికి వెళ్తున్నాను. సో ఇంటి యొక్క సింహద్వారం ఇది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఈ యొక్క అక్కడి నుంచి చూపెట్టినాను. ఇది ఎందుకు డిజైన్ చేశాను ఇది అనేది నేను ఇక్కడ తెలియజెప్తాను. వాస్తవంగా దీని యొక్క కొలతలు 7x9 ఉంటుందండి. అంటే దగ్గర 60 SFT లిటరల్గా ఉంటుందండి. అంటే ఒక ఇన్ఫార్మల్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ బయట నుంచి మనకు కేకేస్తారు, మనం ఈ తలుపు తీసినప్పుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క సీటర్ని మనం ఎందుకు ఇచ్చేసంటే ఒక 2-3 కూర్చోవడానికి అవకాశం. డైరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అవ్వరు. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మరీ నెల రోడ్డు మీద కూర్చోబెట్టకుండా మనం బేసిక్గా ఒక స్పేస్లో కూర్చోబెట్టాము. ఈ యొక్క స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఇంటికి సంబంధించినటువంటి చెప్పులు కానీ, అదే రకంగా ఇవాళ బయట నుంచి వాటర్ సప్లై చేస్తున్నారు, ఈ యొక్క వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడము. సో ఒక డైరెక్ట్గా ఇంట్లో ఎంటర్ అవ్వకముందు గెస్ట్ అనేవాళ్ళు ఇక్కడ కూర్చుంటారండి. సో దీన్ని మనము ఒక ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా మనము ఇది ఇచ్చేసామండి. ఇది యాక్చువల్గా ఒక వెస్టర్నర్స్ కాన్సెప్ట్ అండి. వెస్టర్నర్స్ ఒక యూరోప్లో కానీ అమెరికాలో కానీ అక్కడ ఇల్లు ఎలా ఉంటుందంటే సీజనల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షము ఉంటుంది, మంచు ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కోటు, హ్యాట్ ఇవన్నీ చేస్తారు. వాళ్ళ ఇంట్లో అంబ్రెల్లా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇంట్లోకి రాగానే ఏంటంటే మడ్ రూమ్ అంటారు, MUDROOM మడ్ రూమ్ అంటారు అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటో రాగానే వాడిని హ్యాంగ్ చేస్తాడు. హ్యాంగ్ చేసి అప్పుడు ఫార్మల్గా ఇంట్లో ఎంటర్ అవుతారనమాట. సో ఆ రకంగా ఈ యొక్క స్పేస్ని ఏంటంటే ఒక 10x7 ఒక 70 SFT ఉంటుందండి. ఆ 70 SFT అంటే కేవలం చెప్పుల గురించి, ఏదైనా గ్యాస్ బండ్ డెలివరీ ఇచ్చినప్పుడు పెట్టుకోవడానికి. అదే రకంగా వాటర్ అండి, వాటర్ సంబంధించి వాడు క్యాన్స్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇది ఓపెన్ చేసి వెళ్ళడం ద్వారా మనము ఈ రకంగా ఏర్పాటు చేసాం. ఇది మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నన్ను వెనక నుంచి చూపెట్టు ఈ 4 డోర్స్ అండి, 1 2 3 4 ఆల్ 4 ఆర్ ద ఫోల్డబుల్ అంటే పూర్తిగా ఓపెన్ అయిపోతుందండి. సో ఈ రకంగా ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే ఏదైనా హెవీ ఫర్నిచర్ కానీ ఏదైనా లోపలికి రావాల్సినప్పుడు కొంత అకామిడేట్ అనేది ఇక్కడ చేయడానికి ఇది చేయడం జరిగిందండి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ పశ్చిమ సింహద్వారం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి నన్ను ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్తుంటాను, నన్ను షూట్ చేయి. సీ ద యాంబియన్స్. గెస్ట్ వచ్చినప్పుడు ఈ యాంబియన్స్ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది డిజైన్ చేసింది మా కోటేశ్వరరావు గారు. దీనికి సంబంధించినటువంటి ఆయాది గణనం చేసి ఏ కాన్షియస్నెస్ క్రియేట్ చేయాలని నాకు హెల్ప్ చేసిన వాళ్ళు మాతాలి హేమాద్రి, నా స్టూడెంటు. అదే రకంగా నా దగ్గర విద్యను అభ్యసించినటువంటి పెద్దవారు, ఎందుకంటే ఆయన వేదిక్ ఆర్కిటెక్టు. ఆయన హైదరాబాద్లో ఉంటారనమాట. రిషి సత్యా గారని ఆయన ఒక తత్వం మీకు సరిపోతుంది అనేది నాకు హెల్ప్ చేశారండి. ఈ విషయంలో ఆ ఇద్దరికి నేను నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. సో ఇది డిజైన్ చేసింది కోటేశ్వరరావు గారు, నా శిష్యుడే. సో నేను ఒక క్లయింట్ కింద వ్యవహరించానమాట. సో తన మనసు నచ్చినట్టు తను చేశాడు. ఒక యూజర్గా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ నేను చెప్పాను. సో ఇక్కడ బ్యూటీ ఇంటికి వచ్చింది ఏంటంటే ఈ యొక్క పోర్చ్ కానీ ఇవన్నీ ఇనప స్తంభాలండి, 4 అంగుళాల స్టీల్ స్తంభాలన్నమాట.
ఆ పైన వేసింది ఈ పాలీకార్బోనేట్ షీట్ అండి, అంటే వర్షం కింద పడకుండా ఏమీ అవ్వకుండా. సో ఈ ఇటుకరాళ్ళు ఇది తయారు చేసింది మా కోటేశ్వరరావు గారండి. ఆయన మంచి కన్స్ట్రక్షన్ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన స్వహస్తాలతో ఇదంతా చేశారనమాట. ఈ ఇటుకలు ఒక్కొక్కటి 20 రూపాయలు పడిందండి. ఈ పెంకు ఒక్కొక్కటి 20 రూపాయలు పడిందనమాట. అంటే ఈ పెంకులు, ఈ ఇటుకలు ఈ ఒక 20,000 పెట్టి నూజివీడికి వెళ్ళి తీసుకురావడం అనేది ఇక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇంకొక 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టడం ద్వారా ఆ బ్యూటీనెస్ ఎలా ఎన్హాన్స్ చేయాలి. ఇంట్లో వాస్తు ప్రకారం కట్టుకుంటూ అన్నీ బాగుంటుందండి, కానీ ఇంటిని చూడగానే అవురా చాలా బాగుంది అసూయ పడాలండి. మన ఇంటిని చూసినప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నవాడు కూడా అరే భలే బాగుందే, చక్కగా ఇలాంటి నా ఇల్లు ఉంటే నాకు బాగుండే అని. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సాధారణమైన ఖర్చుతో మనం ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ని తేవచ్చని మనవి చేసుకుంటూ మరి ఒక వీడియోలో నేను ఎంట్రీ దగ్గర నుంచి లోపల స్పేసెస్ ఏ రకంగా చేశాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.